మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో గత 2 నెలల నుంచి మీ సురక్ష కార్యక్రమం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు బేగంపేట పోలీస్ స్టేషన్లోని ఈ పాటిగడ్డ ఏరియాకి మా ఇన్స్పెక్టర్ సైదులు, డిఐ శ్రీనివాసు, ఎస్ఐలు శ్రవణ్, షఫీ, అదేవిధంగా పెట్రోలింగ్ పార్టీ, బ్లూ కోల్స్ సిబ్బంది అందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఇది విజిబుల్ పోలీసింగ్లో భాగం. ప్రతిరోజు కూడా 6 to 8 అవర్స్ విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాం. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయటం, అదేవిధంగా సీసీ కెమెరాలు ఎక్కడైతే లేవో, ఎక్కడైతే అవసరం ఉన్నాయో దానికి సంబంధించి ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్స్ వాళ్ళని కానీ, తర్వాత అపార్ట్మెంట్, రెసిడెన్షియల్ అసోసియేషన్ అందరికి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి ఏరియా కూడా సీసీ కెమెరా కవరేజ్లో ఉండేటట్లు మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అందులో భాగంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద నోటీసులు కూడా ఇస్తున్నాం. అంతేకాకుండా యూత్ని, మహిళలని అందరిని కూడా ఎన్లైట్ చేస్తున్నాం. ఈ సైబర్ క్రైమ్స్, అదేవిధంగా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, తర్వాత డ్రగ్ అబ్యూజు, తర్వాత ఈ ప్రాపర్టీ అఫెన్సెస్, అదేవిధంగా న్యూసెన్స్, ఇట్లాంటికి సంబంధించిన వాటి మీద పబ్లిక్ని ఎన్లైట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి కూడా ఆల్రెడీ మేము ఆపరేషన్ చబుత్రా అనేది కండక్ట్ చేయడం జరిగింది లాస్ట్ వీక్. మా ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది 30 మందిని ఈ లేట్ నైట్ 12:30 నుంచి 2 o'clock వరకు ఈ రోడ్ల మీద అనవసరంగా తిరుగుతూ న్యూసెన్స్ చేసేటోళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వారిని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి ఫైన్ కూడా వేయటం జరిగింది. ఇది ఇక్కడి నుంచి కూడా రెగ్యులర్గా అమలు చేస్తాం. దానిలో అంతేకాకుండా ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళని కొన్ని హాట్స్పాట్స్ని ఈ ఓల్డ్ పాటిగడ్డ, రైల్వే స్టేషన్ ఏరియా, అదేవిధంగా ఈ శ్యామ్లాల్ బ్యాక్ సైడ్, గ్రేవ్యార్డ్ సైడ్, బాలంరాయి, అన్నానగరు, ఈ కొన్ని చోట హాట్స్పాట్స్ని కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. ఓవరాల్గా మాత్రం మీ సురక్ష అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేరవేసేటట్టు మా పోలీసు వాళ్ళు ఎటువంటి ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు అనేది